అకాల వర్షాలకు రైతు బతుకులు కుదేలయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో మొక్కజొన్న, వరి తడిసి ముద్దైంది. ధాన్యం పూర్తిగా తడిసిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే తమను ఆదుకోవాలన్నారు. సొసైటీ భూమిలో కళ్లం ఏర్పాటు చేసి తమకు శాశ్వత పరిష్కారం చూపించాలన్నారు. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. మాకు గవర్నమెంట్ తరఫున సరైన కళ్ళాలు సరైన అవకాశం లేని కారణంగా రోడ్డు మీదకి వచ్చిన ఈ అకాల వర్షం వల్ల అనుకోకుండా 5 నిమిషాలనే మా 3 ఎకరాల పంట అంతా తడిసిపోయింది. మాకు కళ్ళం సౌకర్యం కానీ మా గవర్నమెంట్ తీసుకునే అది కానీ ఏది లేక మాకు రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీద పడవుతుంది. మా పరిస్థితి ఇప్పుడు 3 ఎకరాల పంట మొత్తం వర్షంలో తడిసిపోయింది. ఏం చేస్తుంది గవర్నమెంట్ కూడా చూసి మమ్మల్ని రైతుల పక్షాన నుండి మమ్మల్ని ఆదుకోగలరు. అట్నే దీనికి ఏమైనా డ్యామేజ్ ఏమన్నా వస్తే మాకు మా ఎమ్మెల్యే గారు మరి మా సొసైటీ తరఫున ఏమన్నా చేయగలరని కోరుకుంటున్నాం. రైతులు అయితే ఏం చేసేది దయచేసి చూసి మమ్మల్ని ఆదుకోగలరని మన గవర్నమెంట్. అది గ్రామం మల్లీపురం గ్రామం. నేను 3 ఎకరాల పక్క వేసిన కల్లాలు శాశ్వతంగా కల్లాం లేక రోడ్డు మీదకి వచ్చి పోసి ఇప్పుడు అకాల వర్షం వల్ల ఇంత పరిస్థితి వచ్చింది. 1,50,000 పెట్టుబడి వచ్చింది. అది అమ్ముకుంటే ఏమొస్తుందేమో, నష్టం మాత్రం సగం కన్నా ఎక్కువ నష్టం అయింది ఇక్కడ అకాల వర్షం వల్ల. మాకు శాశ్వతంగా మా వర్ధనపేట శాసనసభ్యులు మాకు శాశ్వతంగా ఒక రైతుల పక్షాన ఉండి మాకు శాశ్వతంగా ఒక కల్లాల ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గారి కోరుచున్నాం. నేను సింగారం సార్ మాది. నేను ఇక్కడ నుండి 7 ఎకరాల మొక్కజొన్న వేసిన. దానికి 2.5 లక్షలు గింజ పెట్టిన కాడి నుంచి కోత వరకు 2.5 లక్షలు అయింది. ఈ అకాల వర్షాల వల్ల మాకు చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. మా గ్రామంలో సొసైటీ భూమి ఉన్నది. దానికి సంబంధించి రైతులు కానీ మా వాళ్ళు ఎవరు పూనుకోక మాకు గవర్నమెంట్ స్పందించలేక మాకు ఏది రైతు మనకు కల్లాలు చేయలేక మేము ఇంత రోడ్డుకు పోసుకొని అంత ఆగమాగం అవుతున్నాం సార్. దయచేసి గవర్నమెంట్కు విన్నవించుకునేది ఒకటే, ఇప్పటికైనా ఇక పోయిందేదో పోయింది. ఉన్న రైతులకు మునుముందు ఇలా కాకుండా దయచేసి మాకు వ్యవసాయ అధికారులకు మరియు గవర్నమెంట్కు తెలియజేయనిది ఏమనగా అంటే మాకు రైతులను ఆదుకునేటట్టు ఆలోచించి మాకు సహాయ సహకారాలు అందించాలని మేము మా రైతు తరఫున నేను కోరుకుంటున్నాను.